ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి మనం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడతాం. కానీ మీకు తెలుసా, మనం నడుచుకుంటూ వెళ్లే దారిలో ఆనంద నిలయం చేరేలోపు మొత్తం 7 పవిత్ర ద్వారాలను దాటాల్సి ఉంటుంది. మానవ శరీరంలోని 7 చక్రాలకు, భక్తుడు ఆత్మ నుంచి పరమాత్మను చేరే 7 ఆధ్యాత్మిక దశలకు ఈ 7 ద్వారాలు సంకేతం. ఇందులో సామాన్యులు వెళ్లే ద్వారాలు ఏవి? కేవలం అర్చకులు మాత్రమే వెళ్లే అత్యంత రహస్య ద్వారం ఏది? ఈ రోజు మన అవునా ఛానల్లో తిరుమల గర్భగుడికి ఉన్న ఆ పవిత్ర ద్వారాల వెనుక ఉన్న అసలు రహస్యాలను తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిది మహాద్వారం. దీనినే సింహద్వారం లేదా పడికావలి అంటారు. మనం తిరుమల ఆలయంలోకి అడుగుపెట్టే మొదటి ప్రవేశ ద్వారమే ఈ మహాద్వారం. దీనినే పెరియ తిరువాసల్ అని కూడా అంటారు. 13వ శతాబ్దపు అద్భుతమైన శిల్పకళలతో అలరారే ఈ ద్వారం వద్దే పరివార దేవతలు స్వామివారి సంపదను రక్షిస్తూ ఉంటారని నమ్ముతారు. ఇక్కడ అడుగు పెట్టగానే భక్తుల్లో లౌకిక ఆలోచనలు పోయి ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. ఇక రెండవది వెండి వాకిలి. దీనినే నడిమి వాకిలి అని కూడా అంటారు. మహాద్వారం దాటి లోపలికి వెళ్ళాక మనకు కనిపించే రెండో ద్వారమే వెండి వాకిలి. దీనిని నడిమి పడికావలి అని కూడా పిలుస్తారు. ఈ ద్వారానికి వెండి తాపడం చేసి ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడి నుంచే అసలైన ఆలయ ప్రాంగణం ప్రారంభమవుతుంది. ఇక భక్తుల గుండెల్లో భక్తి పారవస్యం పెంచే ద్వారం బంగారు వాకిలి. గర్భగుడికి సరిగ్గా ముఖద్వారంగా ఉండే ఈ తలుపులకు పూర్తిగా బంగారు తాపడం చేసి ఉంటుంది. ఈ ద్వారానికి ఇరువైపులా శ్రీవారి ప్రధాన రక్షక భటులైన జయ విజయుల భారీ విగ్రహాలు ఉంటాయి. భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవటానికి ఈ పవిత్ర ద్వారం గుండానే లోపలికి వెళ్తారు. ఇక నాలుగవది పడికావలి ద్వారం. దీనినే స్నపన మండప ద్వారం అంటారు. బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్ళగానే స్నపన మండపం ఉంటుంది. ఇక్కడే స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు, అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడికి రాగానే స్వామివారి దివ్యమంగళ స్వరూపం మన కళ్లకు మరింత దగ్గరగా కనిపిస్తుంది. ఐదవది శయన మండప ద్వారం. ప్రతిరోజు రాత్రి స్వామివారికి జరిగే ఏకాంత సేవ అంటే పవళింపు సేవ ఇక్కడే జరుగుతుంది. అలాగే స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపు కోసం బయటకు తీసుకురావడానికి, తిరిగి లోపలికి తీసుకెళ్లడానికి ఈ ద్వారాన్ని ఉపయోగిస్తారు. బ్రేక్ దర్శనాల సమయంలో భక్తులు ఇక్కడి వరకు వెళ్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అత్యంత పవిత్రమైన 6వ ద్వారం కులశేఖర పడి. గర్భగుడికి శయన మండపానికి మధ్యలో ఉండే గుమ్మమే ఇది. శ్రీవారి పరమ భక్తుడైన కులశేఖర అళ్వార్, నేను స్వామివారి గర్భగుడి వాకిలి పడిగానైనా పుట్టి ఆ స్వామి ముఖార విందాన్ని నిత్యం చూస్తూ ఉండాలి అని కోరుకోవటం వల్ల దీనికి కులశేఖర పడి అని పేరు వచ్చింది. ఈ ద్వారం దాటి లోపలికి వెళ్లే అధికారం కేవలం అర్చకులకు, వంశపారపర్య సేవకులకు మాత్రమే ఉంటుంది. వివిఐపీలు కూడా దీనికి అవతల నుంచే దర్శించుకోవాలి. ఇక ఆఖరిది 7వ ద్వారం, స్వయంగా వెంకటేశ్వరుడు కొలువై ఉన్న గర్భగుడి ద్వారం. ముక్కోటి దేవతలు నిత్యం కొలిచే, కోట్లాది మంది భక్తుల కష్టం తీర్చే ఆనంద నిలయపు పరమ పవిత్ర ద్వారం ఇది. ఈ 7వ ద్వారం గుండా లోపల వెలుగుతున్న దీపాల మధ్య కర్పూర సువాసనల నడుమ శ్రీవారిని చూడగానే భక్తులు తన్మయత్వంతో గోవింద గోవింద అని పులకరించిపోతారు. చూశారుగా, కేవలం దర్శనమే కాదు, తిరుమలలో మనం దాటే ప్రతి అడుగు వెనుక, ప్రతి ద్వారం వెనుక ఇంతటి ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. అందుకే పెద్దలు చెప్తారు, ఈ 7 ద్వారాలు దాటుకుంటూ వెళ్తే మానవ జన్మ ధన్యమవుతుందని. మరి మీరు ఈ 7 ద్వారాలను ఎప్పుడైనా గమనించారా? మీ తిరుమల దర్శన అనుభవాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం అవునా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.